వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు రిమాండ్ విధించారు. జూన్ 2 వరకు రిమాండ్ విధిస్తూ పోలీసులకు మంగళగిరి కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయుడిపాలెంలో టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో నిన్న నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు రిమాండ్ విధించారు. జూన్ 2 వరకు రిమాండ్ విధిస్తూ పోలీసులకు మంగళగిరి కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయుడిపాలెంలో టీడీపీ కార్యకర్తపై రాజుపై దాడి చేసిన కేసులో నిన్న నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే వైసీపీ నేతలు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు అరెస్టులే లక్ష్యంగా అధికార పార్టీ పనిచేస్తుంది అని చెప్పేసి పదే పదే వైసీపీ ఆరోపణలు చేస్తుంది. సో అందుకు ఉదాహరణగానే ఇప్పుడు నందిగం సురేష్ అరెస్టు కూడా చూడాల్సి ఉంటుంది అనేది వైసీపీ నేతలు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఒక టీడీపీ కార్యకర్త మీద దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసిన తర్వాత వెంటనే ఆయన కోర్టుకు కూడా పంపించడం జరిగింది. కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. వెంటనే కోర్టు కూడా ఆయనకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ, అంటే జూన్ 2 వరకు కూడా రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో అసలు ఏం జరిగింది అన్నది కూడా నందిగం సురేష్ చెప్పే ప్రయత్నం కూడా చేశారు మన మీడియాకి. అయినప్పటికీ కూడా పోలీసులు అతి ఉత్సాహంతోనే అరెస్టు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ పదే పదే చెబుతూ వస్తుంది. నందిగం సురేష్ అరెస్ట్ ఈ కేసుతోనే ఆగుతుందా, లేకపోతే మరిన్ని కేసులు బుక్ చేసి బయటికి రాకుండా చేయాలనే లక్ష్యంతో ఉందా అనేది వైసీపీ నేతలు అనుమానం పెడుతున్నారు. ఎందుకంటే వంశీ విషయంలో అదే జరుగుతుంది. నెక్స్ట్ నందిగం సురేష్ విషయంలో కూడా అదిగే జరగవచ్చు అనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. చూడాలి మరి నందిగం సురేష్ సంబంధించి ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, కోర్టులు ఏ విధంగా వ్యవహరిస్తాయనేది ఇప్పుడు వైసీపీ నేతలు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నందిగం సురేష్ అరెస్టుతో ఆయన అనుచరులు మాత్రం ఆందోళన నెలకొంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.